Welcome back to the new episode. I hope you all are doing great. ద ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో. మన పాస్ట్ రిలేషన్షిప్ కావచ్చు, ఒక మిస్డ్ ఆపర్చునిటీ కావచ్చు, మన లైఫ్లో నెరవేరలేదనే ఒక ఆశ, ఆ బాధ కావచ్చు, లేదంటే మన లైఫ్లో ఏదైనా ఒక చేదు అనుభవం కావచ్చు. ఇలాంటివి మన మనసులో, మన లైఫ్లో ఒక బరువులా, గొప్ప బాధలా మిగిలిపోతాయి కదా. థింక్ అబౌట్ ఇట్ ఫర్ అ మూమెంట్. వాట్ ఆర్ యూ కరెంట్లీ హోల్డింగ్ ఆన్ టు? కొన్నిసార్లు మనం గట్టిగా పట్టుకున్న కొన్ని విషయాలు మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు. వాట్ వేస్ యూ డౌన్, కీప్స్ యూ స్టక్ ఆర్ స్టీల్స్ యర్ మెంటల్ పీస్. ఇట్స్ పార్ట్ ఆఫ్ బీయింగ్ హ్యూమన్. మనం మనుషులం. ఇలాంటివి ఏవి లేకపోతే అది లైఫే కాదు. కానీ వాటిని వదిలేయడానికి మనకు అస్సలు ధైర్యం చాలదు కదా. కానీ ఏం చేస్తాం, గతం గతమే, జరిగిందని మార్చలేము. ఆ చేదు అనుభవం యాక్సెప్ట్ చేయడం తప్ప ఇంకో చాయిస్ లేదు. యాక్సెప్ట్ చేసినప్పుడే నువ్వు నేను ముందుకెళ్ళగలం. ఎవరో యాక్సెప్ట్ చేయాలి, ఎవరో ప్రేమించాలి, ఎవరో ప్రియారిటీ ఇవ్వాలని వాళ్ళ కోసం పరిగెత్తడం కంటే నిన్ను నువ్వు ప్రియారిటీ చేసుకో, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకో, నిన్ను నువ్వు ప్రేమించు. అప్పుడు లైఫ్ ఎంత హ్యాపీగా, చాలా బాగుంటుంది. వదిలేసినంత మాత్రాన నువ్వు ఆ పెయిన్ని మర్చిపోతున్నావని కాదు. మర్చిపోలేనంత పెయిన్ ఇచ్చింది కాబట్టి అది పెయిన్లా, అనుభవంలా, బరువులా ఉండిపోయింది. కానీ దాన్ని వదిలే. లైక్ అలా అని మోస్తూ ఉండలేం కదా. అందుకే ఫీల్ యువర్ ఎమోషన్స్, ఛాలెంజ్ యువర్ థాట్స్, ప్రాక్టీస్ యాక్సెప్టెన్స్, ఫోకస్ ఆన్ ద ప్రెజెంట్ మూమెంట్, ఫర్గివ్ యువర్ సెల్ఫ్, షిఫ్ట్ టు గ్రాటిట్యూడ్, క్రియేట్ న్యూ ఎక్స్పీరియన్సెస్, సీక్ సపోర్ట్ వెన్ యూ నీడ్ ఇట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, నీ వెనుక ఉండి నేనున్నాననే ఒక పర్సన్ నీ లైఫ్లో ఉంటారు. ఇట్ మే బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్, యువర్ ఫ్యామిలీ, యువర్ పేరెంట్స్, ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్, యువర్ లవ్డ్ వన్స్, ఎవరైనా. ఇఫ్ యూ ఫీల్ లో, ఇఫ్ యూ ఫీల్ దట్ నో వన్ ఈస్ విత్ యూ, ఆర్ ఎలా అయినా లోగా ఫీల్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడితే, ఫ్యూ మినిట్స్ మాట్లాడితే నీ మైండ్లో ఉన్న ఆ స్ట్రెస్ అంతా తీరిపోతుంది. లాస్ట్లీ ఒక బిటర్ ట్రూత్. అసలు నువ్వు ఎవరినో కావాలని వాళ్ళ వెనుక పడుతూ ఉంటావు, నువ్వు కావాలని ఇంకెవరో నీ వెనుక పడుతూ ఉంటారు. నీ వెనుక వచ్చే వాళ్ళని పట్టించుకో, నిన్ను వదిలేసి వెళ్ళే వాళ్ళనే పట్టించుకుంటావు. ఇదే లైఫ్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ అ సిచ్యువేషన్. నువ్వు మిస్టేక్ చేసావు, మిస్టేక్ చేసి దాన్ని గుర్తించి రియలైజ్ అయ్యి వెళ్ళినప్పుడు, హీ ఆర్ షీ ద పర్సన్ యాక్సెప్ట్ చేయనప్పుడు, ట్రై అంటిల్ యువర్ బెస్ట్. బట్ ఒకవేళ ఆ పర్సన్ డిస్కంఫర్ట్ ఫీల్ అయినా, ఇఫ్ హీ ఈస్ నాట్ యాక్సెప్టింగ్, హీ ఆర్ షీ ఈస్ నాట్ యాక్సెప్టింగ్, దెన్ లీవ్ ఇట్, లెట్ హిమ్ గో, లెట్ హర్ గో. లైక్ ఇఫ్ డెస్టినీలో, నీ డెస్టినీలో, వాళ్ళ డెస్టినీలో మీరు కలవాలని రాసుంటే డెఫినెట్లీ వరల్డ్ డెస్టినీ అంతా మిమ్మల్ని కలుపుతుంది. యూ విల్ బీ ద వన్. సో అది సిచ్యువేషన్సే కావచ్చు, లవ్ రిలేషన్షిప్స్ ఏవైనా కావచ్చు, జస్ట్ అన్నిటినీ వదిలేసి ఆ పెయిన్ని వదిలేయాలి. అదంతా వదిలేసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి. అప్పుడే మన మెంటల్ ప్రెషర్స్, స్ట్రెస్ అదంతా పోతుంది. మనం కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాం. లేదు అదే పెయిన్ గురించి ఆలోచిస్తూ అదే స్ట్రెస్లో ఉండి మెంటల్ ప్రెషర్ తీసుకొని హెల్త్ ఎఫెక్ట్స్ వచ్చి ఇవన్నీ అవసరమా? లేదు. నిజంగా అది జరగాలనుకుంటే జరుగుతుంది, లేదు అంటే యాక్సెప్ట్ చేయడం తప్ప చేసేదేం లేదు. సో ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో, ఆర్ట్ ఆఫ్ acceptance. Accept it, let it go. So I'm Tambu Vanaras. Thank you for listening till the end. Have a happy and healthy day.